హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు ఒక సింపుల్ టేస్టీ అండ్ హెల్తీగా ఉండే ఒక రెసిపీ చూపిస్తున్నాను. అదే రాగి డ్రై ఫ్రూట్ లడ్డు. మీ పిల్లలకి కనుక రోజు ఒకటి తినిపిస్తే ఎముకలకి చాలా బలం. ప్రాసెస్ తెలుసుకోవడానికి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఒక కప్ ఆఫ్ రాగి పిండి యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయండి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సో ఇలా ఫ్రై చేస్తూ ఉండగా 5 to 10 మినిట్స్ తర్వాత రాగి పిండి వేగాక మంచి అరోమా వస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి రాగి పిండిని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని 3/4 కప్ ఆఫ్ ఎండు కొబ్బరి పొడి తీసుకొని ఫ్రై చేయండి. ఇది కూడా వేగిన తర్వాత దీన్ని కూడా తీసుకొని ముందుగానే పెట్టుకున్న రాగి పిండిలో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఇది కూడా పక్కన పెట్టుకోండి. మళ్ళీ కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఇక్కడ 1/2 కప్ నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. జీడిపప్పు, బాదం పప్పు 1/2 కప్ వచ్చేలా తీసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేసుకొని వీటిని ఒక పక్కన ప్లేట్లోకి తీసుకొని వీటిని ఆరబెట్టుకోవాలి. మళ్ళీ కడాయి పెట్టుకొని ఒక 3/4 కప్ ఆఫ్ బెల్లం తీసుకోవాలి. బెల్లం రాగి పిండికి తగ్గట్టుగా తీసుకున్నాను నేను ఇక్కడ. బెల్లాన్ని యాడ్ చేసుకొని అందులో 3/4 కప్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. సో బెల్లం అంతా కరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ మీరు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి వేసుకొని మిక్సీ పట్టుకోండి. పలుకులుగా వచ్చేలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది, మరీ మెత్తగా అవసరం లేదు. చూపిస్తున్న విధంగా అయితే మిక్సీ పట్టుకొని దీన్ని కూడా రాగి పిండి మిశ్రమంలో యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా బెల్లంతో వాటర్, ఆ బెల్లం వాటర్ తీసుకొని వాటిని వడపోసుకోవాలి. ఏమైనా మలినాలు ఉంటే పోతాయి. వడపోసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని వీటన్నిటిని కూడా కలుపుకునే ముందుగా మీరు కొంచెం నెయ్యి, కొద్దిగా ఇలాచీ పౌడర్ కనుక యాడ్ చేసి కలుపుకొని ఇలా లడ్డూలా చేసేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రాగి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయినట్లే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదైతే చాలా బలం. రాగి జావ లాంటివి తాగలేని వారు ఇలా లడ్డూ చేసుకొని రోజు ఒకటి తింటే హెల్త్కి చాలా మంచిది. మీరు కనుక ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి వీడియో చూసి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.